పరలోక రాజ్యము పనివారలు అన్న అంశాన్ని గురించి ధ్యానము చేస్తూ ఉన్నాము. ఈ రెండవ రోజున ప్రభువు తన శిష్యులను ఆ పనికి తన పరిచర్య కొనసాగించడానికి పంపించడము సువిశేష సంఘటనలో చూస్తూ ఉన్నాము. పరలోక రాజ్యపు పనివారుల కోసము ప్రార్థించండి అన్నటువంటి ప్రభువు తండ్రి పంపవలసినటువంటి పనివారులను, తండ్రి ఎన్నుకోవాల్సినటువంటి పనివారులను తానే స్వయముగా ఎన్నుకుంటూ ఉన్నారు. తద్వారా తండ్రితో తనకున్నటువంటి ఏకత్వాన్ని ఈ లోకములో బహిర్గతపరుస్తూ ఉన్నారు. తండ్రి వద్ద ఉన్నటువంటి అధికారము లేక తండ్రికి ఉన్న అధికారము తనకు ఉంది అన్నటువంటి సత్యాన్ని బయలుపరుస్తూ ఉన్నారు. తండ్రి తనను ఈ లోకానికి పంపినది తన పని నెరవేర్చడానికి అన్నటువంటి అంశాన్ని అర్థమయ్యేటట్లు ఈ సంఘటన రుజువు చేస్తూ ఉంటుంది. ప్రభువు ఎన్నుకున్నటువంటి ఈ 12 మంది శిష్యులను కూడా తన స్థానములో బోధించడానికి పంపిస్తూ ఉన్నారు. పంపించేటప్పుడు వాళ్లను తన మాదిరిగా తయారు చేస్తూ ఉన్నారు. తండ్రితో ఏకమయ్యినటువంటి తనకు ఏ విధముగా దుష్టశక్తులను పారద్రోలడానికి లేక వ్యాధిగ్రస్తులకు స్వస్థత ప్రసాదించడానికి అధికారము ఉందో అదే అధికారాన్ని వాళ్లకు కూడా ఇస్తూ ఉన్నారు. ఎందుకు అంటే పరలోక రాజ్యము కోసము ఆధ్యాత్మికంగా భౌతికంగా మనుషులను తాను ఏ విధముగా తయారు చేశారో వివిధ రకాలైనటువంటి అద్భుతాల ద్వారా, అదే విధముగా తన స్థానములో వెళ్ళేటువంటి శిష్యులు కూడా ప్రజలను ఆధ్యాత్మికంగా భౌతికంగా సిద్ధం చేయాల్సినటువంటి అవసరము ఉంది. వాళ్లను ఆధ్యాత్మికంగా భౌతికంగా బలోపేతము చేయాల్సినటువంటి అవసరము ఉంది. అందుకే వాళ్లకు కూడా అధికారాన్ని, తనకున్నటువంటి అధికారాన్ని వాళ్లతో పంచుకుంటూ ఉన్నారు. తన స్థానములో వాళ్లను పంపిస్తూ ఉన్నారు. అయితే ఇది వారికి ఒక ట్రైనింగ్ పీరియడ్ మాత్రమే, శిక్షణా కాలము. శిక్షణలో మొదటి దశ ఇదే. ఈ శిక్షణలో మొదటి దశ తన పని నెరవేర్చేటువంటి నేపథ్యంలో తాను ఇచ్చేటువంటి శిక్షణలో మొట్టమొదటిగా అన్ని చోట్లకు వెళ్ళవద్దు అంటున్నారు ప్రభువు. ప్రారంభ దశగా ఇశ్రాయేలీయుల వద్దకు మాత్రమే వెళ్ళమంటూ ఉన్నారు. సమరయ్యుల వద్దకు కానీ అన్యులు ఉండేటువంటి వద్దకు కానీ వెళ్ళొద్దంటున్నారు. ఎందుకు? వాళ్లకు రక్షణ అవసరం లేదా, వాళ్ళు రక్షింపబడకూడదా అన్నటువంటిది కాదు. వాళ్ళకి రక్షణ అవసరమే, వాళ్లకు బోధింపబడాల్సినటువంటి అవసరం ఉంది. వాళ్ళు పరలోక రాజ్యములో ప్రవేశించాల్సినటువంటి అవసరము ఉంది. కానీ ప్రభువు ఈ ప్రారంభ దశలో ఎందుకు వద్దంటున్నారు అంటే, ఒకటి, బోధించేటువంటి వీరికి క్రొత్త, పరలోక రాజ్యాన్ని గురించి బోధించేటువంటి శిష్యులకు మొదట పరిపూర్ణమైనటువంటి అవగాహన ఉండి ఉండకపోవచ్చు. రెండవది, వీళ్ళు బోధించేటువంటి అంశము అవతల వాళ్ళకి అర్థం కావాలి అంటే అన్యులు కానీ సమరయ్యులు కానీ అంత తేలికగా అర్థం చేసుకునే అవకాశము ఉండదు, లేక వాళ్ళు అర్థం చేసుకునేటువంటి విధంగా వీళ్ళు బోధించను లేకపోవచ్చు. కాబట్టి ప్రారంభ దశలో దీని గురించి కొంచెమైన అవగాహన ఉన్నటువంటి ఇశ్రాయేలీయులు ఏ మెస్సియా కోసం ఎదురు చూస్తూ ఉన్నారు, ఏ దేవుని గురించి సరి అయినటువంటి అవగాహన ఉందో వాళ్లకు బోధించడము పరలోక రాజ్యాన్ని గురించి తేలికవుతూ ఉంటుంది. అందుకే ఈ శిక్షణా కాలపు ప్రారంభపు దశలో మొదటి మెట్టుగా వాళ్లను ఇశ్రాయేలీయుల వద్దకే వెళ్ళమంటూ ఉన్నారు. తమకున్నటువంటి జ్ఞానముతో, తాను అనుగ్రహించినటువంటి వరానుగ్రహాలతో వాళ్ళు ఈ మొదటి దశలో ఇశ్రాయేలీయులకు బోధించినట్లయితే ఆ తర్వాత వేరే చోట్లకు వెళ్ళడానికి అవకాశము ఉంటుంది. అందుకే వాళ్లను అక్కడకు పంపిస్తూ ఉన్నారు. పరలోక రాజ్యము సమీపించిందని ప్రకటించమని చెబుతూ ఉన్నారు. ఇక్కడే వాస్తవానికి మన పాత్ర కూడా ఉంటుంది. పరలోక రాజ్యము సమీపించింది అని ఆనాడు ప్రభువు, బప్తిస్త యోహాను శిష్యులు ప్రకటిస్తూ ఉన్నారు. ఈ రోజున ఈ ప్రకటన
ఒకటి మనము ప్రకటించాలి, రెండవది మనమే వినాలి. ప్రకటించడము, వినడము ఇద్దరి స్థానాల్లో కూడా మనముంటూ ఉన్నాము. ప్రకటించేటువంటి సువార్త, పరలోక రాజ్యము సమీపించింది కాబట్టి హృదయ పరివర్తన చెందండి. ఈ భౌతిక ఆధ్యాత్మిక సంసిద్ధత అనేటువంటిది మనకు అవసరం అవుతూ ఉంటుంది. దానికి శిక్షణ అనేటువంటిది అవసరమే. మనం చాలాసార్లు నాకు అన్నీ తెలుసు, అన్నీ చేయగలను, నాకే శిక్షణ అవసరం లేదు అనేటువంటి భ్రమలో ఉంటూ ఉంటాము. కానీ ఏ చిన్న పని చేయడానికైనా మనకు శిక్షణ అవసరం అవుతూ ఉంటుంది. అందుకే వాస్తవానికి ప్రస్తుతం ఉన్నటువంటి ఈ కరోనా అల్లకల్లోలములో కూడాను మనకు భౌతికంగా శిక్షణ ఇవ్వబడుతూ ఉంటుంది. అనేక మంది అనేక సూచనలు మనకిస్తూ ఉన్నారు. బయటికి వెళ్ళినప్పుడు ఎలా ఉండాలి, ఇంట్లో ఉన్నప్పుడు ఎలా ఉండాలి, మనము తినే ఆహారములో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఇవన్నీ కూడా ఎందుకు అంటే మనకు శిక్షణ. రేపటి రోజున ఇదే వైరస్ ఒకవేళ మన శరీరంలో అంతర్భాగమైతే దానిని అణిచిపెట్టేటువంటి ప్రక్రియ, సూత్రము మనకు ఉండాలి. అది లేకపోతే విజృంభించేటువంటి ప్రమాదం ఉంటుంది. సాతాను ఏ రకంగా మనలను కబళించి తన రాజ్యానికి లాక్కుపోతూ ఉంటుందో అలాగే ఇది కూడా మృత్యు రూపంలో అందరినీ కబళించేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి శిక్షణ అనేటువంటిది అవసరము. భౌతికంగా ఇలా శిక్షణ ఇస్తూ ఉన్నారు. దీని ద్వారా మనకు మరో సూత్రాన్ని కూడా నేర్పుతూ ఉన్నారు. పరలోక రాజ్యానికి సిద్ధపడేటువంటి సూత్రము అదేమిటి అంటే పొరుగువారి ఎడల ఉదారత, ప్రేమ. మనము ఈ భౌతిక శిక్షణ నియమాలు ఎందుకు అనుసరించాలి అంటే మన ద్వారా వేరే వాళ్ళు కూడా బాధపడకూడదు. వాళ్ళపై మనకు ప్రేమ, అభిమానం ఉన్నట్లయితే మన దగ్గర ఉన్నటువంటి ఈ వైరస్ను వేరే వాళ్లకు అంటించడానికి ప్రయత్నం చేయము. మనలో ఉదారత అనేటువంటిది ఉంటే వేరే వాళ్లకు అంటించడానికి ప్రయత్నం చేయము. కాబట్టి ఒకటి మనము జాగ్రత్తగా ఉంటాము, రెండవది ఒకవేళ దారి తప్పి మనకు అది సోకిన సరైనటువంటి వైద్యము సరైనటువంటి సమయంలో తీసుకుంటామే కానీ దాన్ని కప్పిపుచ్చి మరో 10 మందికి దాన్ని వ్యాప్తి చేసేటువంటి ఆ బుద్ధి, మూర్ఖత్వము నశించిపోతూ ఉంటుంది. కాబట్టి 2 విధాలుగా మనము సిద్ధపడేటువంటి అవకాశము ఇక్కడ కలుగుతూ ఉంటుంది. అందువల్ల ఈ దివ్య పూజలో పాల్గొనేటువంటి మనము ప్రభువు ఏ విధముగా తన శిష్యులకే దశల వారి శిక్షణ ఇస్తూ ఉన్నారు, అదే శిక్షణ ప్రస్తుత కాలంలో అవసరమైనటువంటి విధముగా మనము ఆ శిక్షణ తీసుకుంటూ అటు పరలోక రాజ్యానికి ఇటు భౌతిక జీవితానికి మనము పురోగతి సాధించడానికి అవసరమైన వరానుగ్రహాలు దయచేయమని భక్తితో ప్రార్థన చేద్దాం. పితా, పుత్ర, పవిత్రాత్మ నామమున. దేవుడు మిమ్ము మీ కుటుంబములను దీవించుదరగాక.